హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ ఫోటో లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో చూసిన తర్వాత ఎలా క్రియేట్ చేస్తారో చెప్తాను. అమ్మాయి నా ప్రాణం అండి. అసలు ఇంతవరకు అమ్మాయి నేను ముట్టుకోలేదంటే నమ్మండి. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టండి. బాయ్స్కి సంబంధించి ఒక మంచి మాస్ యాటిట్యూడ్ వీడియో చేశాను, చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే మన సెకండ్ ఛానల్ టెక్ అడ్వైజ్లో పెట్టాను, వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో కూడా ఫస్ట్లో ఉంటుంది బాయ్స్ మాస్ యాటిట్యూడ్ అని రీసెంట్ వీడియో, కొత్తది చూడండి ఒకసారి, ఫస్ట్లో ఉంది డిస్క్రిప్షన్లో. ఓకే, ఆల్ మెటీరియల్ అని ఉంటుంది, అది దానిపైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని క్యాప్కట్ కొత్తదాన్ని టర్బో VPN లిరికల్ని చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ ఫోన్లో ఉన్న టర్బో VPN ఓపెన్ చేయండి. ఇది నేను ఇచ్చిందే, అంటే నేను ఇచ్చిన, మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. వేరే ఉంటే అది చేసుకొని ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక VPN సర్వీస్ అనేది ఇండియా నుంచి చూసేవాళ్ళు కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? మన వీడియోలు ఇంకా వేరే దేశాలు చూస్తున్నారు, వాళ్ళు అవసరం లేదండి. ఇండియా యూజర్లు అందరూ కూడా దీన్ని కనెక్ట్ చేసుకోండి. క్యాప్కట్ని అయిపోయింది, యాడ్ ప్లే అవుతుంది. మినిమైజ్ చేసి క్యాప్కట్ని ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ పైన సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. లాస్ట్కి వెళ్ళి ఇక్కడ ఉన్న ఇండ్ బటన్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇదే వీడియోని క్లిక్ చేస్తే కింద మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఆడియోని బయటకు తీయండి. తీసిన తర్వాత ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ సెండ్ అయిపోతాయి. కరెక్ట్గా లిరిక్స్ సెండ్ అయిపోయిన దగ్గర లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి ఫొటోస్. ఓకే, ఇక్కడ వైట్ కలర్ ప్లస్ ఉంది, ఇది క్లిక్ చేసి పైన ఫొటోస్ పైన క్లిక్ చేసి టాప్లో ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి మీ ఫోల్డర్లోకి ఎక్కడైతే ఫొటోస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు నేను ఫొటోస్ ఫోల్డర్లోకి వచ్చాను, చూడండి. ఇవన్నీ నా ఫొటోస్, నేను యాడ్ చేసుకొని చూపిస్తాను. 1 and 2 and 3 4 5 ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 6 7 8 9 10. ఓకే, 10 క్లిక్ చేసి HD పైన క్లిక్ చేసి యాడ్ చేశాను. తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకుంటాను, ఎక్కువ అయితే డిలీట్ చేస్తాను. ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకోండి. ఇలా 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకోండి. ఇలా ప్రతి ఫోటోని మాన్యువల్గా మీరే చేయండి. తర్వాత టైమర్ అడ్జస్ట్మెంట్ కూడా చేయాలి, అది కూడా చేస్తున్నాను. అండ్ మీకు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మన ఇన్స్టాగ్రామ్ పేజీ పగిడి మహీంద్రాలో కొత్త ఫోటో ఎడిటింగ్ చేసి రీల్స్ పెడుతున్నాను, 1 minute రీల్స్. ఒక్క నిమిషంలో లిరికల్ వీడియోస్, ఫొటోస్ ఎలా క్రియేట్ చేసుకుంటారని ప్రతిరోజు 2 వీడియోలు పెడుతున్నాను. చాలా బాగున్నాయి, చాలామంది చూస్తున్నారు. ఇంకా ఎవరికైనా తెలియకపోతే మన పగిడి మహీంద్రా అనే పేజ్ని ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫోటో ఎడిటింగ్లు, రీల్స్ ఎడిటింగ్లు అండ్ లిరికల్ వీడియోస్ అన్నీ వస్తాయి, మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. డిస్క్రిప్షన్లో మనకి పగిడి మహీంద్రా అని ఇన్స్టాగ్రామ్ ఉంది, దానిపైన క్లిక్ చేసి వెళ్ళి ఫాలో చేసేయండి. ఓకేనా? సింపుల్గా 1 minute క్రియేట్ చేసుకోవచ్చు. అన్ని ఫొటోస్ని పెట్టిన తర్వాత ఫోటోలో ఫస్ట్కి వచ్చి ప్రతి ఫోటో సైజు 1.5 సెకండ్, 1.5 సెకండ్లు పెట్టండి. టైమర్ డిస్ప్లే మీదే ఉంటుంది, అంటే అదే ఫోటో మీద ఉంటుంది. 1.5 సెకండ్లకి డ్రాగ్ చేయండి. ఇట్లా 1.5 సెకండ్లకి డ్రాగ్ చేయండి మీ ఫొటోస్ని. ఇలా డ్రాగ్ చేసేయండి ప్రతి ఫోటోని. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఇట్లా చేసేయండి 1.5 సెకండ్లకి ప్రతి ఫోటోని. ఓకే, చేస్తున్నాను. ఈ ఫోటోని కూడా కరెక్ట్గా మ్యూజిక్ ఉన్నంత వరకు పెట్టేశాను, ఇంకా 1.5 సెకండ్లకి. ఓకే, అయిపోయింది. ఫొటోస్ అన్నీ పెట్టేశాను. లాస్ట్ ఫోటోని కొంచెం జూమ్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఇంకొంచెం జూమ్ చేసి కిందకి జరుపుతాను. ఓకే, రైట్, బాగుంది. ఇప్పుడు ఫోటోని క్లిక్ చేయండి. ఫస్ట్కి వచ్చేసి ఫోటోని క్లిక్ చేయండి, యానిమేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నో ఇంటర్నెట్ అని ఉందా, ఇక్కడ ఇంటర్నెట్ వస్తేనే కనెక్ట్ అవుతుంది. ఓకే, దానికోసం ఏం చేద్దామంటే రైట్ మార్క్ ఇచ్చాను అండ్ క్యాప్కట్ని క్లోజ్ చేసేసాను. ఓకే, టర్బో VPN ఓపెన్ చేశాను. యాడ్ స్కిప్ చేశాను. ఇక్కడ యునైటెడ్ స్టేట్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేశాను. యునైటెడ్ కింగ్డమ్ పైన క్లిక్ చేసి లండన్ పైన క్లిక్ చేశాను. మేబీ ఎందుకంటే US నుంచి సర్వర్ పని చేయకపోతే మనకి అక్కడ నుంచి పని చేస్తుంది. ఓకే, కనెక్ట్ అయింది. మినిమైజ్ చేశాను. క్యాప్కట్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మనకు వచ్చేసి సేమ్ ఇందాక ఎడిట్ చేసిన ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఫోటో పైన టచ్ చేశాను, యానిమేషన్స్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ నాకు యానిమేషన్స్ లోడ్ అయినాయి చూడండి. ఈ విధంగా మీరు కూడా చేయండి. ఓకే, ఇక్కడ మీకు రిపిల్ అని ఫ్లాష్ ఇన్ అని ఉంటుంది, పైన కాంబో అని ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, ప్రో అని ఉంది. ఈ ప్రో అనేది ఎవరికి వస్తుందంటే క్యాప్కట్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. క్యాప్కట్లోకి ఎలా లాగిన్ అవుతారో చెప్తాను వినండి. క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక VPN సర్వీస్ని ఖచ్చితంగా మీ ఫోన్
ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది క్యాప్ కట్లోనే, అక్కడికి వెళ్ళి సైన్ అప్ పైన క్లిక్ చేస్తే గూగుల్ మిగతా టిక్ టాక్ అని అడుగుతుంది. అందులో మీరు సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఈమెయిల్ దగ్గర జీమెయిల్ అని క్లిక్ చేయండి. ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది, జీమెయిల్ ఎంటర్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ కొట్టేసి మీ పాస్వర్డ్ పెట్టుకొని మీ ఏదైనా కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ నిక్ నేమ్ ఇచ్చేసేయండి. అప్పుడు మీకు కొంతసేపు తర్వాత ఈ ప్రో ఫీచర్స్ వస్తాయి. ఇట్లా చేసిన వాళ్ళకే వస్తాయి, మిగతా వాళ్ళకైతే రావు. గుర్తుంచుకొని మీరు కూడా లాగిన్ అవ్వాలి. ఓకే, మొత్తం క్లోజ్ చేసి లాగిన్ అయిన తర్వాత ఫ్రెష్గా అన్నీ ఓపెన్ చేయండి. మీకు అన్ని ప్రో ఫీచర్స్ యాడ్ అయిపోతాయి. ఓకే, డైనమిక్ పైన క్లిక్ చేశాను. ఫస్ట్ ఫోటోకి పైన టైం లైన్ జరిపాను. రెండో ఫోటోకి పాపింగ్ పెట్టాను. పైన ఫోటో జరిపాను, డైనమిక్ పెట్టాను. రెండో ఫోటోకి పాపింగ్, మళ్ళీ ఫస్ట్ ఫోటోకి డైనమిక్, రెండో ఫోటోకి పాపింగ్, ఫస్ట్ ఫోటోకి డైనమిక్, రెండో ఫోటోకి పాపింగ్. ఇలా ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్నిటికీ కూడా డైనమిక్, పాపింగ్ ఇలా పెట్టేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే రైట్, అన్ని ఫొటోస్కి వచ్చినాయి. ఇప్పుడు లిరిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుంది. నిజంగా చాలా బాగుంటుంది. వీడియో కానీ మ్యూజిక్తో వింటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ 2K 4K అన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేస్తే ఇది మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇది సేవ్ అయిపోయిన తర్వాత VPNని డిస్కనెక్ట్ చేసి నేను క్రియేట్ చేసింది కూడా ప్లే చేసి చూపిస్తాను. సేవ్ అయిపోయింది. డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, టర్బో VPN ఓపెన్ చేశాను. మనకి ఇక్కడ యాడ్ ప్లే అవుతుంది. యాడ్ స్కిప్ చేశాను. ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. క్లోజ్ చేశాను అన్ని. గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు క్రియేట్ చేసింది ప్లే చేశాను. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదేనండి. ఆ డైలాగ్ కానీ లిరిక్స్ కానీ సూపర్ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.